హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్డిఆర్ ఇండియా. నమస్తే జెపి గారు. నమస్తే పృథ్వీ. సార్, రీసెంట్గా మీరు ఏపీలో టీడీపీ జనసేన ఇండియా అలయన్స్కి సపోర్ట్ అనౌన్స్ చేస్తూ ఏపీలో రాబోయే ఎలక్షన్స్ని డిఫైనింగ్ ఎలక్షన్స్గా పేర్కొన్నారు. అలా అనడానికి కారణం ఏంటి? పృథ్వీ, ఈవేళ దేశం ముందున్న మొట్టమొదటి సమస్య పేదలకి తాత్కాలిక సాయం చేయడంతో పాటు పేదరికం శాశ్వతంగా పోవాలి అంటే ఆర్థిక ప్రగతిని పెంచడం, ప్రజల శక్తి సామర్థ్యాన్ని పెంచడం, సంపాదించే అవకాశాలను ఇవ్వటం, ఉపాధి కల్పన చేయటం, పెట్టుబడులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను సరిగ్గా ఏర్పాటు చేయటం, ప్రభుత్వం నుంచి పన్నులతో ఏ సేవలు సరిగ్గా అందాలో వాటి సమర్థంగా అందించడం. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కానీ మరికొన్ని రాష్ట్రాలు కానీ ఏమవుతుందంటే, పరిపాలన అంటే ప్రభుత్వం కేవలం జీతభత్యాలు ఇచ్చి కొంత డబ్బు వృధా చేసి ఆడంబరాల కోసం, మరి కొంత డబ్బు కైంకర్యం చేసి మిగతా అంతా బటన్ నొక్కి అందరికీ పంచిపెట్టడమే అన్నారు. అందుకు పరిపాలన అక్కర్లా, అందుకు ప్రభుత్వం అక్కర్లా. దానికి గుమస్తా బట్వాడా చేయొచ్చు. ప్రభుత్వం అనేది మనం ఉమ్మడి సేవలు అందించడం కోసం, సొంతంగా చేసుకుని ఉమ్మడి సేవలు అందించడం కోసం. ప్రభుత్వం అన్నది ఆర్థిక వ్యవస్థని పెంచేందుకు మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసం, ఉమ్మడిగా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయడం కోసం, పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం, సంపద సృష్టిని పెంచడం కోసం, దాని ద్వారా ఉపాధిని పెంచి పేదరికాన్ని తొలగించడం కోసం. ఆ సమతూకం దెబ్బతిన్నది ఈవేళ ఈ రెండు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ. పంచిపెట్టడమే ప్రభుత్వం పాత్ర, లేకపోతే పేదలకి తాత్కాలిక సాయం అవసరాన్ని బట్టి అందిస్తూనే ఆర్థికంగా పెంచి ప్రజల్ని తమ కాళ్ళ మీద తాను నిలబడి చేయడం ప్రభుత్వం పాత్ర. ఇది మౌలికమైన పోరాటం. ఆ పోరాటం బహుశా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత స్పష్టంగా దేశంలో మరెక్కడ లేదు. కాబట్టి ఆ ఎన్నిక ఇది కమ్మారెడ్డి ఎన్నిక కాదు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక కాదు, లేకపోతే కొంతమంది పదవుల కోసం కాంట్రాక్టుల కోసం కాదు. ఇది మౌలికంగా ఈ దేశము లేకపోతే తెలుగు రాష్ట్రాలు ఏ దారిని పోతాయి, ఎలాంటి భవిష్యత్తుని ఎంచుకుంటాయి, సంపద పెంచి పేదరికాన్ని నిర్మూలించి ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాన్ని ఇచ్చే వ్యవస్థ నిర్మాణం జరుగుతుందా, లేకపోతే తాత్కాలిక తాయిలాలు మాత్రం అందించి ప్రజలను పూర్తిగా పరాధీనులను చేసి వాళ్ళ శక్తి పెరగకుండా, ఆదాయాలు పెరగకుండా పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగిస్తూ సాయం చేయడం కొనసాగుతుందా? ఈ రెంటికి మధ్య మౌలికమైన పోరాటం అక్కడ జరుగుతుంది. సార్, మీరు చెప్పేది చూస్తుంటే ప్రస్తుతం ఏపీలో ఒక క్లాస్ ఎలక్షన్ జరుగుతుంది. ఒక సైడ్ ఏమో తాత్కాలిక సహాయం, ఇంకో సైడ్ ఏమో అభివృద్ధి ధ్యేయం. ఈ రెండితో పాటు ఇంకో క్లాస్ ఎలక్షన్ ఏంటంటే ఒక కులానికి మరియు ఇంకో కులానికి రాజకీయంగా మారింది. దీనిపై మీ కామెంట్ ఏంటి? ముందు కులం సంగతి వద్దాం. మనకేమైందంటే రాజకీయ పార్టీలు సమాజ నిర్మాణంలో విఫలమైనాయి. రాజకీయాలు ప్రజలు ఎలా సమీకరించాలంటే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఎజెండాలు. ప్రజాధనాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎలాంటి విధానాలు చేపట్టాలి, ఎలాంటి చట్టాలు చేస్తే మన పిల్లలకు మేలు జరుగుతుంది, దీని మీద చర్చ కావాలి, దీని మీద అభిప్రాయాల భావ సంఘర్షణ కావాలి, దాని చుట్టూ ప్రజలను సమీకరించాలి. కానీ ఇది కేవలం అధికారం కోసం పోరాటం, వ్యక్తిగతమైన భేషజం, ఆధిపత్య ధోరణి, అహంకారానికి నిదర్శనంగా నేను ఎన్ని కావాలి, ఏ పార్టీ అయినా పర్లా, ఈ పార్టీ ఛాన్స్ వస్తే ఈ పార్టీకి వెళ్తాను, ఆ పార్టీ ఛాన్స్ వస్తే ఆ పార్టీకి వెళ్తాను, పార్టీ నాకు అనవసరం, నేను అవ్వాలి అక్కడ, నేను నా పదవి, నా అధికారం, నా పెత్తనం 10 మంది ముందు పెద్దవాడు కనిపించడం, ఇదే రాజకీయానికి పరమావధమైంది. దాంతో ఏమైంది, ప్రజల్ని సమీకరించడానికి ఎప్పుడైతే సరైన మార్గాలు, సిద్ధాంతాల రీత్యా మార్గాలు లేవో, మీ దగ్గర పసలేదు, మీ దగ్గర జనహితాన్ని పెంచడం కోసం ఆలోచన లేదు, ఆచరణ చూపెట్టే మార్గము లేదు. అది లేనప్పుడు చాలా తేలిగ్గా మనలాంటి సమాజంలో ఏ పేరుతో మనం సమాజాన్ని మొక్కలు చేయొచ్చు, ఏ పేరుతో సమీకరించవచ్చని మన కులం రానగానే వెంటనే పూనకం వచ్చేస్తుంది. పెద్దగా కులం పట్టణాల్లో కూడా మన కులాన్ని అవమానించాడు, లేకపోతే మన కులాన్ని ఎత్తుకున్నాడు అంటే పూనకం వచ్చేస్తుంది. అలాగే మన మతం, లేకపోతే మన ప్రాంతం, మన భాష, సందర్భాన్ని బట్టి ప్రైమోర్డియల్ లాయల్టీస్ అంటాం వీటిని. మనం ఠాగూర్ ఏమన్నాడు, ఎలాంటి లోకంలోకి ఈ దేశాన్ని తీసుకుపోవాలి ప్రభు అని అర్థిస్తూ దేవుణ్ణి, వేర్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఫ్రాగ్మెంటెడ్ బై నారో డొమెస్టిక్ వాల్స్, సంకుచితమైనటువంటి అడ్డుగోడల నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించాడు. ఏం అడ్డుగోడలు అవి? కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో పుట్టుక కారణంగా జనాన్ని విభజించిన తత్వం. ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే, మనలో ఎవరన్నా సరే
ఈ దేశంలో పుట్టాలా, ఈ రాష్ట్రంలో పుట్టాలా, ఈ ఊళ్ళో పుట్టాలా, ఈ కులంలో పుట్టాలా, ఈ కుటుంబంలో పుట్టాలా అనుకుని పుట్టాము. కాకతాళీయంగా జరిగింది. ఆ కారణంగా సరే పుట్టాం కాబట్టి మనకు కొన్ని అంటుతాయి. కానీ ఆ కారణంగా మనిషిని అంచనా వేస్తే మీ కులం వేరు కాబట్టి నేను పట్టించుకోను, నా కులం కాబట్టి పనికిమాలిన గాడిదనైనా కూడా నెత్తిన ఎక్కించుకుంటాను. ఇది చాలా మూర్ఖమైన ధోరణి. మనం మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకుంటున్నాం. మన కులాన్ని మించిన ప్రయోజనాలు మనకున్నాయి. మన పిల్లలు బాగుపడాలి, మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి, మన ఉమ్మడి అవసరాలు తీరాలి, మనకు జీవితం ఆనందమయంగా ఉండాలి, సమాజంలో సామరస్యం వెల్లివిరియాలి, ఆదాయాలు పెరగాలి, సంపద సృష్టించాలి. అది కులాన్ని మించినటువంటి కోరికలు. కాబట్టి మనం కులం పేరుతో మన కుటుంబాలను మనం నాశనం చేసుకుంటున్నాం. దురదృష్టవశాన పార్టీల వైఫల్యం వల్ల నాయకత్వంలో ఉన్నటువంటి మనం బ్యాంక్రప్ట్ అంటాం, పూర్తిగా నాశనం అయిపోయింది నాయకత్వం అనేది. కేవలం పదవులతో వచ్చే నాయకత్వం తప్ప స్వయం ప్రతిభ కానీ, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కానీ, మరి మంచి మనసు కానీ, గొప్ప ఉదాత్తమైన ఆలోచనలు కానీ లేనటువంటి నాయకత్వం. మహాత్మా గాంధీ నాయకత్వం అలాంటిది. ఈవేళ సోకాల్ నాయకత్వం అట్లాంటిది మనం చూస్తున్నాం దేశంలో చాలా ప్రాంతాల్లో. ఆ భాగంగా ఈవేళ రాజకీయ మొత్తాన్ని కులం చుట్టూ తిప్పటం, ఒక పార్టీ అంటే ఒక కులం పార్టీగా ముద్రపడటం, మరి కులం అంటే ఒక పార్టీకి అంకితంగా ముద్రపట్టి ప్రజల్ని బానిసలుగా మార్చడం జరుగుతుంది. నేను అందరినీ కోరేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉన్న మాత్రం చేత రెడ్లందరికీ ఉరుగుతుంది అనుకుంటే అంతకంటే భ్రమ ఇంకోవట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉంటే కమ్మవాళ్ళందరికీ మేలు జరుగుతుందని చెప్పండి, అంతకంటే మూర్ఖత్వం ఇంకోవట్లేదు. ఈ కులం అనే దాన్ని నిచ్చెనగా వాడి జనం నెత్తినెక్కి వాళ్ళని మెట్లుగా చేసుకుని జనం నెత్తినెక్కి తొక్కుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కులం ఆ కులం తేడా లేకుండా కులాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. వాళ్ళు బతికేది వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ సొంతం కోసం తప్ప సమాజం కోసం కాదు. కాబట్టి ఈ కులం అనే జాడ్యాన్ని పెద్ద గొప్ప నైతికమైన విలువల కోసం కాదు, మీ మంచి కోసం, మీ పిల్లల బాగు కోసం మీరు దాన్ని పక్కన పెట్టి మీ మంచి ఏంటో ఆలోచించండి. మన కుటుంబం ఎట్లా బాగుపడుతుంది? ఒక 10-20 ఏళ్ళు గడిచాక వాళ్ళు కష్టపడ్డ రేపు బెదరిక నుంచి బయటపడ్డం ఎట్లా, మనకు అవకాశాలు పెరగడం ఎట్లా, మన ఆశలు నెరవేర్చుకోవడం ఎట్లా, మన కళలు తీరడం ఎట్లా అలా ఆలోచించుకోండి. కానీ ఏదో ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికో నేను పూర్తిగా కట్టు బానిసలాగా ప్రవర్తిస్తే ఎల్లకాలం బానిసలాగా ఉంటారు. మన నెత్తరికి వాడు తొక్కుతూనే ఉంటాడు. సార్, మీరు 2014లో విజయవాడలో పోటీ చేసే అవకాశం మీకున్నప్పుడు, అక్కడ పోటీ చేస్తే మీరు గెలుస్తారనే ఆ డామినెన్స్ మీకున్నప్పుడు, మీరు అక్కడ క్యాస్ట్ అనే పేరుతో గెలిచే అవకాశం ఉంటుందని మీరు దాన్ని ఇగ్నోర్ చేశారు. అది ఓపెన్గా మీరు బయటకు వచ్చి అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా మీరు ప్రెస్ మీట్ పెట్టాక మీరే ఆ క్యాస్ట్ అనే ఎలిమెంట్కి ఒక విక్టిమ్గా మారి అంటే పట్టించుకోకూడదు. ఎందుకంటే మనకి రాజకీయం అనేది అభిప్రాయ భేదాలు, భావ సంఘర్షణ ఉన్నప్పుడు శాంతియుతంగా, హింస లేకుండా, సామరస్యంగా, ద్వేషరహితంగా, వాస్తవాలు తర్కం ఆధారంగా నిర్ణయం చేసుకోవాలి. మనకేమిటంటే ఎప్పుడైతే మనకి ట్రైబల్ సమాజంగా మారిపోయినామో, ఈ పార్టీ అంటే ఈ కులము, ఈ కులం అంటే ఈ పార్టీ అనే పిచ్చి ఆలోచన మన మనసులో ఎప్పుడైతే ఉన్మాదం ప్రవేశించిందో, పిచ్చివాళ్ల ప్రపంచంలో కళ్ళున్నవాడు పిచ్చివాడిలాగా అనిపిస్తాడు, గుడ్డివాళ్ల ప్రపంచంలో కన్నున్నవాడు పిచ్చివాడు అనిపిస్తాడు. కాబట్టి కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా సమాజం మొత్తం గురించి ఆలోచించడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇవాళ. అందుకని ఏదో రకంగా ఇప్పుడు ఏమి అనలేనప్పుడు పుట్టుకని ఎవరో మార్చలేరుగా. మీరు పుట్టిన ఊరిని మీరు మార్చలేరు, నేను పుట్టిన ఊరిని నేను మార్చలేను. నా పుట్టిన తల్లి గర్భం లేకపోతే నా కుటుంబాన్ని నేను మార్చలేను, మీరు మార్చలేరు. ప్రతి ఒక్కరికి కులం వంట కడతారు. ఆ పుట్టిన బిడ్డకి, పసిపాపకి కులం తెలియకపోయినా కులం వంట కడతారు. అంతకుమించి మనకి చర్చ లేనటువంటి, పరిణతి లేనటువంటి లేఖి చర్చ. చర్చ ఎప్పుడు వాస్తవాల ఆధారంగా, తర్కం ఆధారంగా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఏ అంశం మీదైనా సరే ఒక అంశాన్ని బలపరిస్తే ఏ కారణంగా బలపరుస్తున్నాను, విమర్శిస్తే ఎందుకు విమర్శిస్తున్నాను, ప్రత్యామ్నాయం ఏమిటి, అది చర్చ. అది మీకు అంగీకరించకపోవచ్చు, తప్పలేదు. అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, తండ్రి పిల్లల మధ్య, తల్లి పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి, సహజం. ఎవరెవరికి బానిసలం కాదు. కాబట్టి చర్చించుకోవచ్చు సామరస్యంగా. మనం పృథ్వీ మీరు చెప్పింది నాకు ఈ కారణంగా నేను ఒప్పుకోలేకపోతున్నాను అని నేను చెప్పొచ్చు. మీరు జేపీ గారు మీరు చెప్పింది నేను కారణంగా ఒప్పుకోలేకపోతున్నాను మీరు చెప్పచ్చు, తప్పలేదు. చర్చించుకోవాలి. మీరు నన్ను ఒప్పించాలా, వాస్తవాలు చూపెట్టి, తర్కం చూపెట్టి, అది నేను మిమ్మల్ని ఒప్పించాలి. మధ్య మార్గం కాదు, ఇది చర్చ అన్నది. అలా కాకుండా పృథ్వీ మాట్లాడగానే పృథ్వీ ఎక్కడ పుట్టాడు,
పృథ్వీ కులంలో వచ్చాడు, పృథ్వీ తల్లిదండ్రులు ఎవరు, ఇంతకుమించి ఆలోచించలేకపోతే అంతకంటే లేఖితనం ఉందా మనకి? అంచేత దీన్ని మనం పట్టించుకోకూడదు. ఇది మనకు బలహీనతకి దర్శనం. బలం ఉన్నవాడు, ఆలోచన పటిమ ఉన్నవాడు కులాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాల జోలికి వెళ్ళడు. అది లేనటువంటి భీరువులకు వస్తాయి ఈ కులాలు, వర్గాలు, ప్రాంతాలు. ఎస్ సార్. సార్ మీరు సపోర్ట్ ఏ పార్టీలకైతే అనౌన్స్ చేశారో ఆ పార్టీలో ప్రస్తుతం ఇంతకుముందు గతంలో పవర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ ఫ్రీబీస్ ఇస్తున్నాయి అనే ఒక స్ట్రాంగ్ నరేటివ్ ఉంది. ఇదే దురదృష్టం. మనకేమైందంటే అధికారమే సర్వస్వం అయిపోయి ఎట్లగొట్ట నగ్గటమే తప్ప సిద్ధాంతం కాదు, ఒక స్పష్టమైన విధానం కాదు అనుకున్నప్పుడు ఆపద్ధర్మం కోసం ఏవైనా చేయొచ్చు. మనకి సుభాషితాల్లో చెప్తారు, ప్రాణవిత్త మానభంగమందు ఏదైనా చేయొచ్చు చెప్తారు. ఇట్లాగే తయారైపోయింది. అంటే ఏమిటి? ఎన్నికల్లో గెలుపు జీవన మరణ సమస్య అయినప్పుడు వచ్చేది. అది సరైనది కాదు. నరేంద్ర మోదీ గారిని చూడండి మీరు, పార్టీ అవన్నీ పక్కన పెడదాం. ఈ సంవత్సరం బడ్జెట్లో కానీ 23-24 సంవత్సరం బడ్జెట్లో కానీ, మన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ, నిన్న విడుదల చేసినటువంటి వాళ్ళ పార్టీ ఎన్నికల ప్రణాళికలు కానీ ఎక్కడా కూడా కొన్ని ప్రకటించారు. సంక్షేమం ఉంది, కానీ సంక్షేమమే చుట్టూ తిరగలేదు రాజకీయం. అని చెప్పిందంతా పెట్టుబడులు, అభివృద్ధి, ఉపాధి కల్పన, ఎగుమతులు, ఆదాయాలు పెరగటం, ఆర్థిక అభివృద్ధి. రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో ఆనాడు ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా కూడా సంక్షేమం చేయాల్సినంత చేసాం, దాన్ని కొనసాగిస్తాం, ఇంకొంచెం పెంచుదాం కావాలంటే ఇంకో 2 కేజీలు బియ్యం పెంచుదాం, 2 గంటలు విద్యుత్ పెంచుదాం, అంతకు మించి మిగతాయి కాదు, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి అని ధైర్యంగా ముందుకు వచ్చారు. మనకేమిటంటే ఒక జాతి భవిష్యత్తు కోసం రాజకీయం ఉన్నదని మర్చిపోయినాం. ఎట్లాగొట్లా అధికారంలో కూర్చోవడమే రాజకీయం లక్ష్యంగా ఉంది. ఇది రేపొద్దున ఊరవుతుంది ఎవరికైనా సరే. సార్ సిచ్యువేషన్ ఇట్లుంటే, అంటే ఉన్న ప్రైమరీ పార్టీస్ అన్నీ ఫ్రీబీస్ని ఎంకరేజ్ చేస్తుంటే వచ్చే ఇన్వెస్టర్స్కి, నేను ఒక ఇన్వెస్టర్గా చూస్తే అక్కడ ఫ్రీబీస్, ఓన్లీ ఫ్రీబీస్ ఉన్నాయి, నాకు ఇన్వెస్ట్ చేసే ఎన్విరాన్మెంట్ లేదు, ప్రజల్లో ఇప్పుడు ఆస్పిరేషన్స్ లేవు అనే ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు నాకు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఇన్సెంటివ్ ఉండదు కదా సార్? ఖచ్చితంగా. మనం ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే పెట్టుబడులు తగ్గిపోతాయి. ప్రతి దేశంలో అలాగే క్రమశిక్షణ రాష్ట్రాల్లో జరిగింది. అది ఆర్థిక క్రమశిక్షణ నుండి భవిష్యత్ పట్ల అవగాహన నుండి దీర్ఘకాల విధానాలు తొగ్గులక్కలాగా రోజుగా మార్పు లేకుండా ఉంటే నమ్మకం ఉంటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒకటేమో మంచి చేయాలి, ఒక కొత్త పుంతలు తొక్కాలి, ఒక గొప్ప సంస్థ నిర్మాణం చేయాలి, 10 మందికి ఉపాధి కలిగించాలి. రెండో పక్కన కష్టపడి మేధస్సు ఉపయోగించి రిస్క్ తీసుకుని పెట్టుబడి కాబట్టి మంచి ఆదాయం పొందాలి, నా కుటుంబం నేను గౌరవంగా ఉండాలి. తప్పులేదు కదా? ఈ 2 కోసం వస్తారు. కానీ మీ విధానాల వల్ల ఎంత పెట్టుబడి పెట్టినా కూడా రిస్కే ఉంటుంది, కానీ రివార్డ్ లేదు, అంత పోయేది కానీ వచ్చేది అవకాశం లేదు అనుకుంటే ఎందుకు చేస్తారు? ఇంకో రాష్ట్రానికి పోతారు, ఇంకో దేశానికి పోతారు. లేకపోతే ఈ గొడవ అంతా ఎందుకు, చిన్న స్థలం కనుక్కుని పడుకుందాం, లేకపోతే బ్యాంకులో వద్దాం, లేదా స్టాక్ మార్కెట్లో పెడదాం అనుకుంటారు. అంచేత మన విధానాలే పెట్టుబడులను పెంచడం కానీ తగ్గించడం కానీ. ఇప్పుడు చైనా లాంటి దేశం కమ్యూనిస్టు దేశంగా ఉండి ప్రైవేట్ ఆస్తులు కూడా లేకుండా చేసి గతంలో వ్యవసాయ భూమి కానీ ఇల్లు కానీ ఇంకోటి కూడా లేకుండా దేశంలో కూడా పూర్తిగా పంథా మార్చుకుని పెట్టుబడులను ప్రోత్సహించి వాళ్ళకి మంచి లాభాలు వచ్చే మార్గాలు చూపెట్టి వాళ్ళతో ఉత్పత్తిని పెంచి, ఉత్పాదకతని పెంచి, ఉపాధిని కల్పించి దేశంలో సంపద పెంచారు, పేదరికాన్ని తొలగించారు, ప్రపంచంలో గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగారు. ఇవాళ చైనా వంక తేలిపేరు చూడడం కూడా చాలా కష్టం ఎవరికైనా. మనతో సమానంగా ఉన్న దేశం ఇవాళ మనకంటే 5.5-6 రెట్లు ఎక్కువ సంపద ఉంది అక్కడ చైనాలో. దాన్ని చూసి నేర్చుకోవాలన్నా, లేకపోతే మనకి ఎల్లకాలం దిగాలు పడిపోయి ఇతరులు చూసి నోట్లో పెట్టి కూర్చోవాలన్నా? సంపద పెంచడం వల్ల పేదరికం శాశ్వతంగా పోతుంది, జీవితాలు ఆనందమవుతావు తప్ప సంపద సృష్టించకుండా పంచటం వల్ల పేదరికాన్ని పంచడం మిగులుతుంది. సార్, జేపీ గారు అలయన్స్కి సపోర్ట్ చేయడం వెనుకాల ఉన్న ముఖ్య ఎజెండా ఏంటి? అంటే ఏపీ భవిష్యత్తుకి మీరు అనుకునే ఎజెండా ఏంటి? సపోర్ట్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటి ఆర్థిక క్రమశిక్షణ, మన మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం. 2, ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన కావాలి. ఒక రౌడీ రాజ్యం లేకుండా, పూర్తిగా బడితున్న వాడిదే బర్రె కాకుండా. అది ఉంది, దేశం అంతా కూడా చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. కానీ కనీస ప్రమాణాలు కొంతైనా సరే, సంసారపక్షంగా అయినా సరే, ఒక మాఫియా రాజ్యం కాకుండా, ఒక గోండా రాజ్యంలా కాకుండా
ఎవరు పెట్టుబడి పెట్టినా, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ దేశం నుంచి వచ్చినా కూడా మాకు గౌరవంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, పోటీ న్యాయంగా ఉంటుందని చెప్పి నమ్మకం కలిగే వ్యవస్థ కావాలి. అందుకోసమే కనీస ప్రమాణాలు, చట్టబద్ధ పాలన. 3, కనీసం 100 పట్టణాల అభివృద్ధి జరగాలి. ఎలాగో అమరావతి అభివృద్ధి చేస్తారు, గ్రీన్ఫీల్డ్ సిటీగా మంచిదే, పోలవరం పూర్తి చేస్తారు, గతంలో ప్రయత్నం గట్టిగా జరిగింది కాబట్టి. కానీ దాంతోనే అభివృద్ధి చాలదు. ఎక్కడికక్కడ చిన్న చిన్న నైపుణ్యం ఉన్నవాళ్ళు చిన్న ఆదాయాలతో గౌరవప్రదంగా బతకాలి, సురక్షితంగా బతకాలి, భద్రత ఉండాలి జీవితంలో, పేదరికం నుంచి బయటపడాలని చెప్పంటే చిన్న పట్టణాలు ఎకనామిక్ ఇంజన్స్ కావాలి. ఎక్కడికక్కడ కనీసం 100 పట్టణాలు అవి అవకాశం ఉన్నట్టు గుర్తించి అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ చేస్తే ప్రైవేట్ పెట్టుబడులు అత్యధికంగా వస్తాయి. గ్రామాల నుంచి ఎక్కడో సుదూరంగా వలస లేకుండా దగ్గరున్న ప్రాంతాలకు వలస వెళ్ళచ్చు. అత్యున్నత ప్రమాణాల విద్య, ఆరోగ్యం కావాలి. విద్య, ఆరోగ్యం అంటే డబ్బులు ఇవ్వటము, లేకపోతే పాస్ కావటం కాదు. కాపీ కొట్టి బట్టి పాస్ అయితే పాస్ అవ్వడం కాదు. బుద్ధి వికసించడం, నైపుణ్యం రావటం, సంపద సృష్టించే శక్తి రావటం, ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని సంపద సృష్టిలో పాలు పంచుకోగలగటం. అలాంటి విద్య, ఆ ఉత్పాదకత కోసం మంచి ఆరోగ్యం, ఇవి తీసుకురావాలి. ఇవన్నీ సమగ్రంగా వచ్చినట్టయితే అధికార వికేంద్రీకరణ, కనీసం ఆర్థిక వికేంద్రీకరణ, నిజమైన అధికార వికేంద్రీకరణ, ఈ పెట్టుబడులకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వం తన పనిని తాను సమర్థంగా చేయటం, ఒక ఆర్థికంగా అభివృద్ధిని విస్తరించటం, ఇంత మేరకు చేస్తే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పు చేసిన డబ్బంతా కూడా ఖచ్చితంగా పెట్టుబడులకు వెళ్ళాలి. అప్పు చేసి పప్పు కూడా తినే పరిస్థితి రాకూడదు. ఈ ఏర్పాటు చేస్తే ఇంకా చాలా చేయాలి. ఇంతవరకు చేస్తే కనీసం ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడతాం. క్రమక్రమంగా వాతావరణం మారి ఒక తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం మంచి అభివృద్ధికి సోపానంగా అవుతుంది. మాకు సగర్వంగా తలెత్తు తిరగచ్చు. మీరు చెప్పిన 4 అంశాల్లో సార్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని జస్ట్ ఆడియన్స్కి అర్థం కావడం కోసం ఒక చిన్న రేటింగ్ ఇద్దాం సార్. 5 పాయింట్స్కి. ఫస్ట్, స్టేట్ ఫినాన్సెస్ ఎలా ఉంది, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయి. దానిలో కొంత రాష్ట్ర విభజనలో వచ్చిన సమస్య అయినా కూడా స్వయంకృత అపరాధం చాలా చాలా ఉన్నది. అందున అసలు పెట్టుబడులకు ఏమాత్రం ప్రోత్సాహం ఇవ్వకుండా, ప్రభుత్వం పెట్టాల్సిన పెట్టుబడులు ఏం పెట్టకుండా అప్పు చేసి పప్పు కొడుతున్న పరిస్థితి ఉన్నది. నాకు అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు కావచ్చు, దానిలో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి మరీ అప్పులు చేశారట, ఎస్క్రో అకౌంట్ పెట్టి మరీ అప్పులు చేశారట. దేశ చరిత్రలో ఎప్పుడు నేను వెళ్ళానంటే దశలో. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో అప్పు తీసుకొచ్చి ఆఫ్ బడ్జెట్ లోన్స్ కావచ్చు, అప్పులు చూపెట్టకుండా బకాయిలు పడ్డవి ఖచ్చితంగా చెల్లించాల్సిన అప్పులను పెంచేవి కావచ్చు. మొత్తం కలిపితే దాదాపు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 50% దాకా వచ్చేసింది. అంటే దేశంలో చాలా కష్టాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఈ రకంగా ఉన్న రాష్ట్రాల ఉదాహరణకు రాజస్థాన్ ఒకటి ఉన్నది, హిమాచల్ ఒకటి ఉన్నట్టుంది, పంజాబ్ ఒకటి ఉన్నట్టుంది. ఈ సరసగా మనం చేరుతున్నాం. అంటే 5కి రేటింగ్ ఎంత ఇస్తారు? 1 కంటే ఎక్కువ. ఆర్థిక క్రమశిక్షణ చాలా అధ్వానంగా ఉంది కాబట్టి 1 కంటే ఎక్కువ. ఆర్థిక పరిస్థితి 1. మీరు అప్పు చేసి డబ్బంతా కూడా పంపకాలకు ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టకపోతే ఏమవుతుంది? వచ్చే తరం మీద అప్పుల భారం పడుతుంది. మన పిల్లలకి మనం అప్పుల భారం ఇస్తామా? పొరపాటున అప్పు ఏమన్నా కొంత కొనసాగితే, అప్పులంటే ఆస్తి, 10 లక్షల రూపాయలు అప్పు ఉంటే 10 లక్షలు ఆస్తి ఇస్తాం మనం. ఇంకా అప్పు తీరలేదు బాబు, ఇల్లు కొనుక్కున్న ఉదాహరణకి ఇంకా అప్పు తీరలేదు, కానీ ఇగో ఆస్తి ఉన్నది, అప్పు చాలా తక్కువ, అది ఇస్తాం. కానీ నువ్వు ఆస్తి అందించకుండా అప్పుల భారం పిల్లమే పెడితే అంతకంటే అన్యాయం ఉందా తల్లిదండ్రులు చేసేది? మరి ప్రభుత్వం మట్టికి. కాబట్టి దానికి ఏ రకంగా మంచి స్కోర్ రావడం కష్టం. నెక్స్ట్ సార్, చట్టబద్ధ పాలన. అసలు దేశంలోనే చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. 2 కంటే ఎక్కువ ఉండదు దేశంలో, 2.5. ఆంధ్రప్రదేశ్లో మనకు వస్తున్న సమాచారం ప్రకారం మరి అడ్డగోలుగా తయారైంది. కాబట్టి అది కూడా ఒకటి నెంబర్ 1 ఉన్నది. నెక్స్ట్, స్మాల్ టౌన్స్. నాకు తెలియదు ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పాటు జరుగుతుందో, నాకు తెలిసిన వరకు ఏం జరగట్లేదు, ప్రత్యేకంగా జరగట్లేదు. కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అవకాశం మొదటి నుంచి ఉన్నది. ఎందుకంటే పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాలు కొంచెం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఎందుకంటే చాలా మున్సిపాలిటీలు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా వాటిని అభివృద్ధి కోసం ఏర్పాట్లు జరగలేదు. కానీ మిగతా చోట్ల జరగలేదు కాబట్టి, గతంలో కూడా జరగలేదు కాబట్టి బహుశా 2 ఇవ్వచ్చు. 2. సార్, మీరు హెల్త్ని అండ్ ఎడ్యుకేషన్ కలిపి చెప్పారు. నేను సపరేట్ చేద్దాం, ఇంపార్టెంట్ కాబట్టి. ఎడ్యుకేషన్ పరిస్థితి ఎలా ఉంది? ఎడ్యుకేషన్ ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే, 1000 కోట్లు ఖర్చు పెడితే విద్య అందినట్టుగానే ఆ రకంగా దేశంలో ప్రమాణం ఖర్చు పెడతారు. గత 20 ఏళ్లుగా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టారు, కానీ విద్యా ప్రమాణం ఏమాత్రం పెరగల.
కాబట్టి రెండు హెల్త్. ఆరోగ్యంలో కొంత ప్రయత్నం జరిగింది ఈ ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్. కానీ పొరపాటు ఏం జరిగిందంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాత నమూనాలో చేస్తే ఇంక ఫలితాలు వస్తాయన్న ఆస్తి చేస్తున్నారు. కొంతకాలం కల్పించిన దీర్ఘకాలం కల్పించాం, కానీ ప్రయత్నం జరిగింది కాబట్టి 2.5. 2.5 నైస్ సార్. నెక్స్ట్ మీడియా విషయానికి వస్తే, మీడియా ఎలక్షన్స్ టైంలో పార్టీలకి ప్రజలకి ఒక అపోజిషన్స్కి అందరికీ ఒక నరేటివ్ సెట్ చేయాలి. కానీ ప్రస్తుతం మీడియాని చూస్తే పార్టీలు సెట్ చేసిన నరేటివ్స్ని ముందుకు తీసుకెళ్ళడం, మీడియా ఎలా మారిందంటే పార్టీల సొంత ఆస్తిగా మారింది. గతంలో మీరు కూడా చెప్పారు. ప్రస్తుతం మీడియా ఉన్న పరిస్థితిని చూస్తే మీరేమంటారు? ఇప్పుడు మనకి తెలుగులో ఒక మొత్తగా సామెత ఉంది, సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ తిట్టబోతేనేమో అక్క కూతురు, కొట్టబోతేనేమో ఇల్లాలు ఏదో గర్భంతో ఉందో చెప్తారు. కాబట్టి మీడియాని మనం తిట్టిన ప్రయోజనం లేదు, ఏ రకంగా మార్చాలి. ఎందుకంటే మీడియా తమ పాత్ర తాను సమర్థంగా నిర్వహించకుండా నిష్పాక్షికంగా ఉండాలి. నిష్పాక్షికం అంటే ఏదో ఒక స్టాండ్ తీసుకోవద్దు దానికి పొలిటికల్, కానీ ఆ స్టాండు నాకు నచ్చావు కాబట్టి అని కాదు, ఈ కారణాలుగా, ఈ విధానాలు బట్టి. ఇప్పుడు ఎకానమిస్ట్ పత్రిక ఉన్నది. ఎకానమిస్ట్ పత్రిక బ్రిటన్లో కానీ లేదా అమెరికాలో కానీ ఎన్నికలు జరిగినప్పుడు ఫలానా వాళ్ళని మేము సమర్థిస్తున్నామని చెప్తారు, స్పష్ట కారణాలు చెప్తారు, ఈ కారణాలుగా. తప్పలేదు. కానీ కేవలం నా కులం కారణంగానో లేకపోతే నా వర్గం కారణంగానో, మొహం నచ్చింది కాబట్టో, నాకు వాడు సాయం చేశాడు కాబట్టో నేను సమర్థిస్తున్నాను అనేది మీడియా చేస్తే అది మీడియా పాత్ర కాదు. కాబట్టి పక్షపాతాలు నిజంగా ప్రజా సంక్షేమం దృష్ట్యా కొన్ని విధానాలకు ప్రాతిపదికన మొగ్గు చూపడం తప్పు కాదు. కానీ ఈవేళ మీడియా, పక్షపాత రాజకీయం, వ్యాపారం ఇవన్నీ కలిసిపోయాయి. ఆ పాత్ర వేరు కాకుండా పోయినాయి. కాబట్టి నచ్చిన వాడిని అదే పనిగా మెచ్చుకోవటం, నచ్చని వాళ్ళు అదే పనిగా తిట్టిపోయడం తప్ప ఒక సామరస్య వాతావరణంలో మంచి ప్రమాణాల చర్చ లేకుండా పోయింది. ఆరోగ్యకరమైన చర్చ లేకపోయినట్టయితే ప్రజాస్వామ్యం వికసించదు. ఇవాళ మీడియా పాత్ర దేశమంతా అట్లా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లో నేను అనుకోవట్లేదు, ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముతక భాష ఎక్కువైంది కాబట్టి, ఈ కులాల మధ్య పోరాటం, వర్గ పోరాటంలో తీరున ఎక్కువైంది కాబట్టి మీడియా మీద కూడా ఆ ప్రభావం బహుశా ఎక్కువ ఉంటుంది. సార్, మనం ఇప్పుడు పాస్ట్ నుండి నేర్చుకొని భవిష్యత్తు కోసం ఓటేయాలి. ప్రస్తుతం ఫస్ట్ టైం ఓటర్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒక 35 to 45 అంటే మిడిల్ ఏజ్ పర్సన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చివరి దశలో ఉన్న ఓల్డ్ ఏజ్లో ఉన్న వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ముందు యువత ఒక అద్భుతమైన కాలంలో ఇవాళ యువత ఉన్నారు. కొంతమంది నిరాశ చూపెడుతున్నారు, కానీ నాకు ప్రపంచంలో ఎక్కడ చూస్తే చాలా ఆశ కనిపిస్తాం. ఎప్పుడు లేనటువంటి అవకాశాలు, టెక్నాలజీ ఇవాళ అందుబాటులో ఉన్నాయి. అది మనం అందుకోవాలి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను వచ్చేసి మనం నోరు తెరుచుకుని అసూయపడడం కాకుండా అందుకోవాలి అనుకున్నట్టయితే భవిష్యత్తు మీద దృక్పథం అన్నటువంటి రాజకీయం కావాలి. గతం మీద దృక్పథం అన్నది కాదు. ఈ కులాలు, మతాలు చుట్టి తిరిగేది కాకుండా, లేకపోతే మన బానిసలుగా మార్చి పిచ్చగాళ్ళుగా మార్చేది కాకుండా, మనకు ఆత్మగౌరవాన్ని పెంచి, మన శక్తి సామర్థ్యాలను పెంచి, అందమైన భవిష్యత్తు కోసం బాటలు వేసి, మౌలిక సదుపాయాలను పెంచి, మీకు కళలు ఏవైతే ఉన్నాయో కళలు నేర్చుకునే అవకాశాన్ని కల్పించేటువంటి ప్రభుత్వాలు కావాలి. కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు రాజకీయం చేసేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. మధ్యతరగతికి మీరంతా కష్టపడ్డారు. ఇవాళ 40ఏళ్ళలోనూ 50ఏళ్ళలోనూ అంటే గత 20 ఏళ్ళు 25 ఏళ్ళ అనుభవం మీకున్నది. మీరు కుర్రాళ్ళుగా, చిన్నపిల్లలుగా స్కూళ్ళలో ఎదిగిన కాలం వేరు. ఆ తర్వాత 91 నుంచి ఆర్థిక సంస్కరణలు వచ్చి కొన్ని పొరపాట్లు దొరిలో అనుకున్న మార్పులు లేకపోయినా కూడా ఈ 20-30 ఏళ్లలో మనం నిజాయితీగా ఆలోచించే ఏ ఒక్కళ్ళలో కూడా పరిస్థితి బాగుపడలేదు అనరు. మీకు వైఫైలు కావచ్చు, లేకపోతే టెలిఫోన్లు కావచ్చు, కనీసం కరెంటు కావచ్చు. పూర్వం కరెంటు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎన్నో సౌకర్యాలు పూర్వం మనం గగనంగా అనుకున్నా ఇవాళ మనకు అందుబాటులో ఉన్న కారణం ఆర్థికంగా కొంతమేరకన్నా కొన్ని విధానాలను పాటించాం మనం. కొంత పొదిపరితనము, దీర్ఘకాలిక దృక్పథము, ప్రైవేట్ రంగము, పెట్టుబడులు, ఆర్థిక స్వేచ్ఛ, పోటీ. కాబట్టి ఆ పాఠాన్ని వదలద్దు. ఇంకో 25 ఏళ్ళు ఆపనే చేస్తే నిజంగా మన పిల్లలకి గర్వించే కాలం వస్తుంది. మీ చిన్ననాడు ఎయిర్ కండిషనింగ్ చాలా అపురూపం. ఇవాళ చాలామందికి ఇవ్వగలుగుతున్నాం. మీ చిన్ననాడు కారు కొనాలని చెప్పంటే ఒకటే కారు ఉండేది, కూడా తుక్కుమంటుండేది. ఇవాళ అందరికీ అందుబాటులోకి స్కూటరో, కారో, ఇంకోటో చాలా తేలిగ్గా అందరికీ అందుబాటులో వస్తున్నాయి. మనం నిజంగా ఈ పదాన్ని కొనసాగించి దీనిలో ఉన్న పొరపాట్లు సరిదిస్తే మీ పిల్లలకు మరింత అందమైన లోకం ఇచ్చే అవకాశం ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి
మీరంతా ఈ 70-75 ఏళ్ల కాలంలో ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు ఎవరు ఊహించాల 75 ఏళ్ల పాటు ఈ దేశం కలిసి ఉంటుందని, స్వేచ్ఛగా ఉంటుందని, ప్రజాస్వామ్యం ఉంటుందని, ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుందని చెప్పాలి. కాబట్టి వయసు మళ్ళింది కాబట్టి నిరాశకు గురి కాపోకండి. మీకు ఒక లెగసీ, మీ సంతానం లేకపోతే మీ తర్వాత తరాలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే సంకుచితత్వం లేదు. మనకి జీవితంలో కాలం గడిచిన కొద్ది అనుభవంలో అర్థమయ్యేది ఏంటంటే ఈ కులాలు, ఈ వర్గాలు, ఈ మతాలు, ప్రాంతాలు, పార్టీలు కృత్రిమంగా మనం తెచ్చిపెట్టుకున్నవి. మనకు ఒకటే జీవితం అన్నది అది మీకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఒకటే జీవితం అందులో గాడిదల్లారా, మీరు ఊరికే ఈ కులాల రొచ్చులో, ఈ మతాల రొచ్చులో, ఈ ప్రాంతాల రొచ్చులో పడబోకండి. అందమైన జీవితాన్ని ఆనందంగా అనుభవించండి, దాన్ని పెంచే ప్రయత్నం చేసుకోండి, గొప్ప అవకాశాలు ఉన్నాయి అందుకోండి అన్న మాట మీ నుంచి రావాలి. ద్వేషమో, అసహనమో, కోపమో, కషో, లేకపోతే లోకాన్ని వదిలిపోతున్నాం అన్నటువంటి ఈర్ష్యో కాకుండా మన తర్వాత మనకున్నది ఒకే ఆస్తి, మనం పోయాక మన వారసులు, మన కుటుంబంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మానవ జాతిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళే మనందరికీ వారసత్వం. కాబట్టి వాళ్ళకి ఇంగిత జ్ఞానాన్ని ప్రసాదించాలి. సార్, రేపు ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కానీ వాళ్ళు ఉంది ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం. వాళ్ళు ఉండవలసింది ఉన్నది కాదు, దురదృష్టవశాత్తు ఉండవలసింది ప్రజల కోసం. ఎవరు వచ్చినా కానీ సార్, వాళ్ళు షార్ట్ టర్మ్లో చేయాల్సిన ఇమీడియట్ థింగ్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్లో చేయాల్సిన ఇమీడియట్ థింగ్స్, కొన్ని థింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేయాలి కరెక్ట్గా? వెంటనే చేయవలసింది ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక క్రమశిక్షణకి ఒక దీర్ఘకాల బాట. ఒక్కరోజు మారదు. ఇవాళ అప్పులుంటే లేదా బకాయిలుంటే టైం పడుతుంది, కానీ ఒక రోడ్ మ్యాప్ కావాలి. అలాగే మౌలిక సదుపాయాలకు ఒక రోడ్ మ్యాప్ కావాలి. పెట్టుబడుల ప్రోత్సాహానికి వెంటనే విధానాల రూపకల్పన కావాలి. అంటే ఒక వాతావరణాన్ని కల్పించాలి. ఒక 3-4 ఏళ్లలో అయినా ఆర్థిక పరిస్థితి మారుతుంది, విధానాలు మారినాయి, పెట్టుబడుల ప్రోత్సాహం ఉంది. ఇది నంబర్ 1 ప్రయారిటీ, వెంటనే చేయాల్సింది. సార్, ఒక డెమోక్రసీలో స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం ఎంత అయితే అవసరమో, ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉండడం అదే అవసరం. రేపు ఎవరు ఓడిపోయి అపోజిషన్లోకి ఉన్నా వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటారు? మనకి ఎన్నికలు, ప్రజాస్వామ్యం, పరిపాలన అంటే, రాజకీయం అంటే శత్రు రాజ్యాల మధ్య పోరాటంలాగా నడుస్తుంది దేశంలో. జాతీయ స్థాయిలో అట్లా ఉంది, చాలా రాష్ట్రాల్లో అట్లా ఉంది. దాని నుంచి బయటపడాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, అధికార పక్షం ప్రతిపక్షాన్ని చాలా గౌరవంగా చూడాలి, మాటలు తలకెక్కించుకోవాలి, తలపొగరుతో కాకుండా అభిప్రాయాలని పంచుకోవాలి, సామరస్యంగా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవాలి, మౌలికమైన విషయాల మీద సహకారాన్ని అర్థించి కలిసి పనిచేసుకోవాలి. ఆ వాతావరణం కావాలంటే అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండు కూడా బాధ్యత తీసుకోవాలి. నేను అధికారం, ప్రతిపక్షం అనేది పేరుకు మనం పెట్టుకుందంతే. మనందరికీ ఒకటే లక్ష్యాలు ఉన్నాయి. నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నాయకుడు ఆనాడు గౌతు లచ్చన్న గారు. ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లా, లచ్చన్న గారి జిల్లాకి వెళ్తే అక్కడ ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకుందామని లచ్చన్న గారిని ఎదిపిన తిడ్డ మొదలెట్టాట. 5 నిమిషాల్లో ఆయన్ని తిట్టేసి కారు దింపేసి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి గారు. అది సంస్కారయుతమైన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఫోన్లో మాట్లాడుకోగలగాలి, తరచూ కలవగలగాలి, చాలా సామరస్యంగా, స్నేహంగా మెలగగలగాలి. అభిప్రాయ భేదాలు అంటే అభిప్రాయాలు అంటే తప్పలేదు. సిద్ధాంతాల్లో భేదాలు ఉండొచ్చు, ఏది జరిగితే మంచి నిమిషం భేదాలు అనేది ప్రజల ముందు పెడదాం. కానీ సామరస్యంగా పనిచేసుకునేటువంటి నాగరికత లేకపోతే రాజకీయానికి, ప్రజాస్వామ్యానికి అర్హులు కాదు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.